100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని గాంధీ భవన్లో ఈ ఉన్నటువంటి ఈ ఓపెన్ ప్లేస్లో చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దీనికోసం రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షులు, మండల్ కమిటీ, మరి అదేవిధంగా గ్రామ కమిటీ వరకు అందరూ వస్తూ ఉన్నారు. మరి ఈరోజు 20వ తారీఖు ఈ కార్యక్రమం జరిపే విషయం గురించి ఏంటంటే, నాడు స్వతంత్ర పోరాటంలో 1923 కంటే పూర్వం బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించుకొని ఒక బిజినెస్ రూపకంగా వచ్చి విషయం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. అది ఆ తర్వాత భారతదేశంలో అనేక పన్నుల రూపకంగా వేసి ప్రజల్ని రకరకాల హింసించి రకరకాల ఇబ్బందులు పెడితే, ఆ రోజు అసలు ఈ బ్రిటిష్ వారిని ఎలా పారదోలాలనే విషయంపై గాంధీ, నెహ్రూ గారు, ఆడికర్ గారు, వల్లభాయ్ పటేల్ గారు ఈ పెద్దలంతా కూర్చొని నిర్ణయించినప్పుడు ఈ బ్రిటిష్ వారిపై పోరాటం ఏ విధంగా చేయాలనే విషయంపై దానికి ఒక నామకరణం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని నారాయణరావు సుబ్బారావు ఆడికర్ అనే కర్ణాటకలో ఉన్నటువంటి పెద్దలు ఆయనకు ఒక ఆలోచన వచ్చి గాంధీ గారితో, నెహ్రూ గారితో ఈ విషయంపై చర్చిస్తే దాన్ని ఏంటంటే 2 రూపాలుగా, ఒకటి నాడు ఆర్మీ రూపకంగా, ఒకటి ఆర్గనైజేషన్ రూపకంగా 2, ఈ 2 కార్యక్రమాలు సేవాదళ రూపకంగా చేయాలనే సంకల్పంతో అది ఆ రోజు ఆడికర్ గారు, నెహ్రూ గారు, గాంధీ గారితో, వల్లభాయ్ పటేల్ గారితో మాట్లాడితే ఆ విషయాన్ని 1923 నవంబర్ 28వ తారీఖు రోజు కాకినాడలో సమావేశం ఏర్పాటు చేసి ఈ సేవాదళ్ అనే సంస్థని స్టార్ట్ చేసి దానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా జవహర్లాల్ నెహ్రూ గారిని నియమించడమైనది. ఆయన ఆధ్వర్యంలో దాదాపుగా సంవత్సరం కాలం పాటు భారతదేశం అంతా సేవాదళ్ ఆధ్వర్యంలో బ్రిటిష్ వారిపై, తెల్లదొరలపై పోరాటం చేసిండ్రు. ఆ రోజు వారిపై పోరాటం చేసి నాడు స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది అసూలు బాసిండ్రు. ఆ తర్వాత 25 తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత ఆడికర్ గారు బాధ్యతలు తీసుకొని 1947 వరకు వివిధ సమస్యలపై బ్రిటిష్ వారిపై పోరాటం చేసిండ్రు. ఆ రోజు దేశ స్వతంత్రం సేవాదళపైనే సేవాదళపైనే ఆ రోజు పెద్దలంతా మరి సేవాదళ రూపకంగా ఆ రోజు ఒక టోపీ అనేది ఒక చిహ్నంగా గాంధీ టోపీగా ఉండేది. దాంతో వైట్ షర్ట్, వైట్ పాయింట్, బ్లాక్ షూ. అదేవిధంగా ఆ రోజు మనకు ఆర్మీ లేకుండే కాబట్టి ఈ సేవాదళ వాళ్ళే ఆర్మీ రూపకంగా పనిచేసేవాళ్ళు. అదేవిధంగా ఆర్గనైజేషన్ పరంగా కూడా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ముందుండి ఎన్నో విపత్తులు వచ్చినప్పుడు పనిచేసేవాళ్ళు స్వతంత్ర పూర్వం. తర్వాత ఇది 1947 తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఆ సేవాదళని 1923 నుంచి మొన్నటి 2023 వరకు 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 100 సంవత్సరాలలో మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఆ రోజు పనిచేసిన వాళ్ళే ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, గ్రామస్థాయి సర్పంచులుగా రాజకీయంగా వారే పోటీ చేసి దేశాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఆ రోజు పనిచేసిండ్రు. దానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మా నాయకుడు నెహ్రూ గారు, సేవాదళ్ ప్రెసిడెంట్గా పనిచేసిన నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ కావడం, ఆ సంస్థ సేవాదళలో నేను పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మరి స్వతంత్రం వచ్చిన తర్వాత దీన్ని సేవాదళని పార్టీలో విలీనం చేస్తూ స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ సేవాదళ్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఒక ప్రముఖమైనటువంటి అనుబంధ సంస్థగా దాన్ని విలీనం చేసుకొని మొట్టమొదటి అనుబంధ సంస్థ. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, ఐఎన్టీసీ అని రకరకాలుగా 4-5 ఫ్రంటల్ ఆర్గనైజేషన్, తర్వాత అనేక సెల్స్ ఉన్నాయి. మరి దీని ఆధ్వర్యంలో పనిచేసి ఆ రోజు మరి ఈ సేవాదళ్ ప్రముఖమైనటువంటి పాత్ర వహించింది. ఆ రోజు నుంచి ఒకవైపు ఆర్మీ రూపకంగా స్వతంత్ర పోరాటంలో పనిచేసి మరి ఈ ఆర్గనైజేషన్కు
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సేవాదల్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ఒక అనుబంధంగా వెన్నుముక్కలాగా ఉండి మరి అనేక విపత్తులు వచ్చినప్పుడు పనిచేసి అదేవిధంగా ఎంతోమంది నాయకుల్ని శిబిరాలు నిర్ణయించి ప్రొఫెషన్ శిబిరాలు క్యాంప్స్ పెట్టి అనేక మందిని రాజకీయ నాయకులను తయారు చేసినటువంటి సంస్థ సేవాదల్. మరి ఈ సంస్థలో నాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కూడా 20 రోజులు, నాడు ఇందిరాగాంధీ గారు రాజకీయ ప్రవేశం ముందు సేవాదల్లో 20 రోజులు ట్రైనింగ్ ఇప్పించి రాజీవ్ గాంధీ గారు కూడా 2 కుమారుల్ని మరి రాజకీయం అంటే ముందుగా తెలుసుకోవాలి, స్వతంత్రం ఎలా వచ్చింది, ఏ విధంగా ఉంటుంది, సిస్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అనే విధాన్ని తెలుసుకోవాలని రాజీవ్ గాంధీ గారు 20 రోజుల ట్రైనింగ్ తీసుకొని రాజకీయ రంగ ప్రవేశం చేసిండ్రు. సంజయ్ గాంధీ గారు కూడా వారు ట్రైనింగ్ తీసుకోవడం అయింది. ఇలా సేవాదల్లో పనిచేసిన వాళ్ళు దాదాపుగా 2 ప్రైమ్ మినిస్టర్లు మరి ఇక్కడ నుంచి బయలుదేరి మరి దేశానికి నాయకత్వం వహించిండ్రు. మరి వారిని స్మరించుకుంటూ మరి గడిచిన 100 సంవత్సరాలలో సేవాదల్ పాత్ర ప్రముఖమైంది. దేశంలో ఎక్కడ విపత్తు జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా కూడా ముందుంటది. మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జరిపినటువంటి పాదయాత్రలు కూడా ప్రముఖంగా సేవాదల్ పాత్ర ప్రముఖమైంది. ఆ రోజు మరి సేవాదల్ ముందుండి నడిచింది. ఆ రోజు అలా మరి ఈ 100 సంవత్సరాలలో సేవాదల్ హిందీలో రీట్ కి అడ్డి అంటారు. కాంగ్రెస్ పార్టీగా రీట్ కి అడ్డి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నెముక లాంటిది సేవాదల్. పార్టీని బలోపేతం చేయడం విషయంలో, గ్రామ స్థాయి వరకు పనిచేసే విషయంలో మరి పార్టీని బలోపేతం చేయడం, రాష్ట్రంలో కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో, విధానసభ ఎలక్షన్లో బాగా పోరాటం చేసిండ్రు. డోర్ టు డోర్ ప్రచారం చేసిండ్రు మా కాంగ్రెస్ సేవాదల్ కార్యకర్తలు. అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా బ్రహ్మాండంగా డోర్ టు డోర్ కూడా ప్రచారం చేసి మరి ఈరోజు ఇటు ప్రభుత్వం అటు 8 ఎంపీలు రావడానికి సేవాదల్ పాత్ర కూడా ప్రముఖమైంది. రాబోయే కాలంలో సేవాదల్ గ్రామ స్థాయికి వరకు వెళ్ళి బూత్ కమిటీస్ వరకు బలోపేతం చేయాలి. మరి దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని మరి ఈరోజు ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. 6 గ్యారంటీస్ ప్రవేశపెట్టింది. ఈ పథకాలు కానీ ఈరోజు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతలో, మహేష్ కుమార్ గారి పిసిసి గారి ఆధ్వర్యంలో, మేము వారిద్దరి ఆధ్వర్యంలో సేవాదల్ అనేది రాబోయే కాలంలో ఏ పని ఒప్పజెప్పినా కూడా మేము పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సేవాదల్ కార్యకర్తలంతా బాగా పనిచేస్తాము. ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటాము. దీర్ఘకాలికంగా ప్రభుత్వం కొనసాగే విషయంలో మా సేవాదల్ తప్పకుండా మా పాత్ర ఉంటుంది. మేము బాగా పనిచేస్తాం. మరి అదేవిధంగా రేపు 20వ తారీఖు రోజు జరగబోయే సభకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు మరి గ్రామ స్థాయి నుంచి మరి కార్యకర్తలు వస్తున్నారు కాబట్టి వారు దాదాపుగా ఒక 5,000 మందితో కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. 2 గంటలకు కార్యక్రమం ఉంటుంది. శ్రేణులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆ రోజు సమయానికి అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాం. మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా సీఎం గారికి, మంత్రులకు, మరి పాత ఉన్నటువంటి సీనియర్స్ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇది 100 సంవత్సరాల చరిత్ర గల సేవాదల్ కాబట్టి అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఈ పత్రికా ముఖంగా అదే ఎలక్ట్రానిక్స్ ముఖంగా అందరు రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ సభని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. రాబోయే కాలంలో ఈ సంస్థ అనేది ముందు అనేక కార్యక్రమాలు, ఏ సమస్య వచ్చినా, రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల్ ముందుండి పనిచేస్తుందని ఈ సభా కార్యక్రమంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.